రానున్న ఎన్నికల్లో కర్నూలు ఎమ్మెల్యేగా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ను గెలిపించటమే కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రూపొందించిన నగరమా మేలుకో కార్యక్రమాన్ని 2వ వార్డు పరిధిలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాగరాజు యాదవ్తో పాటు వార్డు ఇన్ఛార్జి హమీద్, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరమా మేలుకో కార్యక్రమ వివరాలతో పాటు భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమ కరపత్రాలను ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాగరాజు యాదవ్తో పాటు పార్టీ నాయకులు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ప్రజలు కర్నూలు ఎమ్మెల్యేగా టీజీ భరత్ను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గత 4.5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలనలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా కుంటుపడిపోయాయని తెలిపారు. రాష్ట్రాభివృద్ధి చెందాలన్నా, ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలన్నా రానున్న ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, కర్నూలు ఎమ్మెల్యేగా టీజీ భరత్ ఉంటే కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. యువనేత టీజీ భరత్ తనకున్న పరిచయాలతో పరిశ్రమలు రప్పించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తారని వారు వివరించారు. తాము నిర్వహిస్తున్న నగరమా మేలుకో కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందన్నారు. 2వ వార్డులో నగరమా మేలుకో ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఈ రాష్ట్రానికి మంచి ఏం జరిగిందో కానీ కంప్లీట్ చెడే జరిగింది. ఆయన సిద్ధమని చెప్పేసి కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ సిద్ధం అంటున్నారు. అసలు దేనికి సిద్ధమో ఎవరికి అర్థం కావడం లేదు. వాళ్ళ ఇంట్లోనేమో వాళ్ళ చెల్లెలు, వాళ్ళమ్మ వాళ్ళే అంత యుద్ధానికి రెడీ అయినారు. ఆయననేమో జైలుకి పోవడానికి సిద్ధమైనాడు. ఈ పరిస్థితి ఎవరికి అర్థం కాకూడదు. కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం అర్థమైంది. అతను ఖచ్చితంగా వెళ్ళిపోతున్నాడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా సిద్ధమైనారు. నేను వైఫల్యం చెందినాను, నన్ను ఇంటికి పంపిస్తారని చెప్పేసి. ఇటువంటి పరిస్థితుల్లో మేము ఈ యొక్క విధానాన్ని కూడా ప్రజల్లోకి తీసుకుపోవడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా మద్దతుగానే మాట్లాడుతున్నారు. దానికి మద్దతు కారణం ఏమిటంటే పూర్తిగా ఈ 5 సంవత్సరాల్లో అన్ని వర్గాల వాళ్ళు అన్ని ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలు కానీ, చదువులు కానీ, యువకులు కానీ, మహిళలు కానీ వీళ్ళందరూ కూడా ఎవరు సంతోషంగా లేరు. దీనికి కారణం కేవలం ఆయన యొక్క పైచాసిక ఆనందం పొందుతున్నటువంటి సైకో కాబట్టి అతన్ని నెక్స్ట్ ఎలక్షన్స్లో మేము ఎన్నుకునే ప్రసక్తే లేదని చెప్పేస్తున్నాడు. కాకపోతే అతను మళ్ళీ మోసం, జిమ్మిక్కులు చేయడానికి మళ్ళీ తయారవుతున్నాడు. రకరకాల ప్రోగ్రామ్స్ చెప్తున్నాడు. ఇంటికి పోయే ముందు అంటే 2 నెలల ముందు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాడు. అది ఎంత దారుణం, ఎంత అన్యాయం అంటే మోసం ఇది. అంటే అతనికి తప్ప తెలివి ఈ రాష్ట్రంలో ప్రజలకు లేదు అనే ఒక భ్రమల్లో ఉన్నాడు. ఇప్పుడు నువ్వు నోటిఫికేషన్ ఇస్తే ఎప్పుడు ఎగ్జామ్ జరుపుతావు, ఎప్పుడు నువ్వు వాళ్ళని ఇంటర్వ్యూస్ చేస్తావు, ఎప్పుడు ఉద్యోగాలు ఇస్తావు? ఇవన్నీ మోసమే. ఇట్లాంటి పథకాలు వద్దు. ఈ నగరంలో భరత్ గారు ఎమ్మెల్యే గెలవాలి, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి इंशाल्लाह हमारे को अल्लाह से उम्मीद है बहुत बड़ी मेजॉरिटी से इंशाल्लाह टीडीपी गवर्नमेंट फॉर्म होगी. हमारे भरत सर इंशाल्लाह एमएलए और हमारे सीएम నారా చంద్రబాబు నాయుడు మనకి ఇన్షాల్లా. ప్రతి ఒక్క ఇంటికి పోయి మా ఈ పథకాల గురించి చెప్తున్నారు. చాలామందికి తెలియకుండా గవర్నమెంట్లో గబ్బులు చెప్తున్నారు. ఈ టీడీపీ గవర్నమెంట్ వస్తే ఈ పథకాలు ఇవి వస్తావా అవి వస్తావా అని కూడా కాదు. ఈ అమిత్ భాయ్ 2వ వార్డులో అమిత్ భాయ్, నాగరాజన్న, నగర అధ్యక్షుడు అబ్బాస్ భాయ్ వీళ్ళల్లో కొందరు మెయిన్ ఈ టీం బాగా చేసినారు. ప్రతి ఒక్క ఇంటికి పోయినా కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇట్లాంటి రెస్పాన్స్ మేము ఎక్కడ ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్కి వేసి మోసపోయినాము. ఈసారి అట్లా మోసపోము. మేము వేసేది కాక 10 మందికి వేపిస్తాము. మా ఫ్రెండ్స్, మా బంధువర్గాలు ఎక్కడ ఉన్నా కూడా టీడీపీ గవర్నమెంట్కి వేపిస్తాం ఖచ్చితంగా అని చెప్తున్నారు. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏమంటే జగన్ ప్రతిదానికి సిద్ధం అని పెడుతున్నాడు. అంటే ఆయన రేపు సెంచలగూడ జైలుకి జైలు పోవడానికి సిద్ధంగా ఉన్నాడని మేము రేపు మహిళా దినోత్సవం సందర్భంగా జగన్ నువ్వు సెంచలగూడ జైల్లో పోయి చిప్పకూడు తినడం గ్యారెంటీ. అందుకే ఈసారి చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడు. కర్నూలులో మా భరత్ అన్న ఎమ్మెల్యేగా కావాలని మేము మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరం కోరుకుంటున్నాం. ప్రతి వార్డులో మంచి స్పందన వస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వం ఎన్ని విధాలుగా అభివృద్ధి కార్యక్రమాలు వెనుక వేసిందో మన ప్రజలందరికీ వివరిస్తూ, ఎందుకంటే ఏవైతే హామీలు ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు నిరుద్యోగులకు ఉద్యోగులు అయితేనేమి, అలాగే పింఛన్లు అయితేనేమి, కరెంట్ పరంగా అయితేనేమి, అన్ని విధాలుగా డెవలప్మెంట్ పరంగా టోటల్ జీరో అయిపోయింది గవర్నమెంట్. రాబోయే దినాల్లో మా యువ నాయకులు టీజీ భరత్ గారు ఏవైతే హామీలు ఇస్తూ ఉన్నారో 1000 మందికి జాబులని ఇంటర్వ్యూలు పెడితే 400 మందికి వాళ్ళకి ఇప్పేయడం జరిగింది.
అది హామీ ఇచ్చినాడంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అలాగే కర్నూలు ప్రజలకు ఒకటే మేము విన్నపం చేస్తూ ఉన్నాం, ఏదైతే అన్న అభివృద్ధి చేయాలి, మన కర్నూలు బాగుపడాలి అని కష్టంతోనే ఆలోచన చేస్తున్నాడు అన్న, అది ఖచ్చితంగా అన్న నెరవేరుస్తుందని మేము ఆశిస్తూ ఉన్నాం. ఎందుకంటే మహిళా కమిటీ కానీ, బీసీ కమిటీ కానీ, మైనార్టీ కమిటీ కానీ అందరం కష్టపడతా ఉన్నాం. దేవుని దయ వల్ల, అల్లా దయ వల్ల, అందరి దయ వల్ల మన భరత్ అన్న, నారా చంద్రబాబు నాయుడు సార్ గారు సీఎం, భరత్ అన్న గారు ఎమ్మెల్యే కావాలని మేము మనస్ఫూర్తి. ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభం కానున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు సంకల్బాగ్లో వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆలయాన్ని అన్ని విధాలా తీర్చిదిద్దుతున్నారు. ప్రతి సంవత్సరం స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శనివారం నాడు ధ్వజారోహణ కార్యక్రమంతో స్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 10 రోజుల పాటు జరిగే ఈ వేడుకలు మంగళవారం నాడు జరిగే చక్రస్నానం కార్యక్రమంతో పూర్తవుతాయి. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధి కల్లె చంద్రశేఖర శర్మ మాట్లాడుతూ 10 రోజుల పాటు జరిగే స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా నిర్వహించే ధ్వజారోహణం సందర్భంగా ఆలయంపై గరుడ పక్షులు ప్రదర్శనలు చేయటం జరుగుతుందని తెలిపారు. అలాగే బ్రహ్మోత్సవాల ముగింపు రోజు చక్రస్నానం సందర్భంగా కూడా గరుడ పక్షులు ఆలయంపై ప్రదర్శన చేస్తాయని వివరించారు. స్వామివారి వార్షికోత్సవాల్లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. పవిత్ర తుంగభద్రా నదీ తీరాన వెలిసిన హరిహర క్షేత్రంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి 18వ వార్షికోత్సవములు ఫిబ్రవరి శనివారం నుంచి మొదలై మంగళవారం చక్రస్నానంతో ముగియనున్నాయి. ఈ 10 రోజులు శ్రీవారు ప్రకాష్ నగర్, కొత్తపేట, ఎన్ఆర్పేట పురవీధుల్లో వాహనాల మీద దర్శనమిస్తూ భక్తులందరికీ ఆశీస్సులు ఇవ్వడం జరుగుతుంది. రేపు శనివారం రోజు అంకురార్పణ కార్యక్రమం, ధ్వజారోహణ కార్యక్రమం ఉంటుంది కనుక భక్తాదులందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాము. ముఖ్య విశేషం ఏమిటంటే ఇక్కడ అంకురార్పణం రోజు ధ్వజారోహణం జరిగేటప్పుడు గరుక్మంతుడు అనే వాళ్ళు హోమం జరిగే సమయంలో ఒక 3 సార్లు ప్రదక్షిణం చేసి మళ్ళీ అలాగే చక్రస్నానం రోజు కూడా స్వామివారు చక్రస్నానంకి వెళ్ళేటప్పుడు కూడా స్వామివారు గరుక్మంతుడు మళ్ళీ దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఈ 10 రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆగమ శాస్త్ర ప్రకారం ఏ విధంగా జరుగుతాయో కార్యక్రమాలు 10 రోజులు ఆ విధంగా జరుగుతాయి. ప్రతిరోజు హోమ విశేష కార్యక్రమాలు, వాహన సేవా కార్యక్రమాలు అన్నీ జరుగుతుంటాయి. భక్తాదులందరూ ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రులై స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. రేపు 10/2/2024 జరుగు బ్రహ్మోత్సవాలకు ముందున ఈరోజు అమావాస్య రోజు ఇక్కడ క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి ఈరోజు తేనాభిషేకము, పంచామృత అభిషేకము, మన్యుసూక్త హోమం జరుగుతున్నది. ఈ బ్రహ్మోత్సవాలు నిర్విఘ్నంగా నిరాటకంగా జరగాలని స్వామివారిని వేడుకోవడం జరుగుతున్నది. ఈరోజు ఇక్కడ రేపటి కార్యక్రమానికి దాదాపు వందలాది మంది మహిళలు, భక్తురాళ్ళు పూలంగి సేవ చేస్తున్నారు. వీళ్ళందరికీ ఆ భగవంతుడు కరుణా కటాక్షాలు లభించాలని, అదేవిధంగా రేపటి నుండి 10/2/24 నుండి 22/24 10 రోజుల పాటు ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమాలకు నగరంలోని భక్తాదులందరూ విశేషంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలనని కోరుకుంటున్నాం. 13వ రాష్ట్ర స్థాయి హాకీ సబ్ జూనియర్ పోటీల లోగోను ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్య నిపుణులు డాక్టర్ శంకర్ శర్మ ఆవిష్కరించారు. నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ అవుట్డోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన లోగో కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ హాకీ అనగానే ధ్యాన్ చంద్ను గుర్తుపెట్టుకోవాల్సి వస్తోందన్నారు. రాత్రిపూట చంద్రుని వెన్నెలలో ఆడుతున్నందువలన ఆయనకు ధ్యాన్ చంద్ అని పేరు వచ్చిందన్నారు. మన దేశంలో హాకీ క్రీడలో ఒలింపిక్స్లో ఎన్నో పతకాలు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. హాకీ కర్నూలు ప్రధాన కార్యదర్శి దాసరి సుధీర్ మాట్లాడుతూ ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు స్టేడియంలో 13వ సబ్ జూనియర్ రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోటీల విజయవంతానికి సహకరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు రామాంజనేయులు, క్రీడా సంఘం ప్రతినిధులు గంగాధర్, ప్రవీణ్, జగదీష్తో పాటు సబ్ జూనియర్ హాకీ ప్లేయర్స్ పాల్గొన్నారు.
ఈరోజు ఇక్కడ స్థానిక స్టేడియం ఆవరణలో 13th ఏపీ స్టేట్ సబ్ జూనియర్ హాకీ మెన్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ పోటీల లోగోను ఆవిష్కరించడం జరిగింది. ఈ లోగో వెనకాలనే ఒక మహామహనీయుడు విగ్రహం కూడా ఉండడము చాలా సంతోషంగా ఉంది. ఆయన ధ్యాన్ చంద్. సో ధ్యాన్ చంద్ అనే అతను చరిత్రలో నిలబడిపోయినాడు. ఇండియా పేరును బంగారు అక్షరాలతో, సువర్ణ అక్షరాలతో హాకీ చరిత్రను లిఖించిన వ్యక్తి ఎవరంటే శ్రీ ధ్యాన్ చంద్ గారు. ధ్యాన్ చంద్ అని ఎందుకు వచ్చిందంటే మెయిన్గా అతను చాలా పేదవాడైనప్పటికీ రాత్రిపూట చంద్రుని లైట్లో ఆయన ప్రాక్టీస్ చేసేవాడు నైట్ టైము. అందుకని ఆయన లెజెండరీ పర్సనాలిటీ. జర్మనీలో ఆ రోజుల్లో హాకీ గెలిచిన రోజు హిట్లర్ మెయిన్గా పిలిపించుకొని అడిగాడు, నువ్వు మా కంట్రీకి వస్తావా, నీకు మా సిటిజన్షిప్ ఇస్తాను, మా కంట్రీలో చాలా పెద్ద పొజిషన్కి తీసుకెళ్తాను, నువ్వు మాకు కావాలి అని అడిగినప్పుడు, లేదండి నా జీవంలో నా కణకణాల్లో భారత మాత దాగి ఉంది, భారతదేశం కోసమే నేను పుట్టాను, భారతదేశం కోసమే నేను ఉంటాను అని చెప్పడము. ఇండియాకు అప్పుడు వరల్డ్లో 8 times ఛాంపియన్షిప్ హాకీలో ఒలింపిక్స్లో తెప్పించిన ఒకే ఒక వ్యక్తి ఎవరంటే ధ్యాన్ చంద్ గారు. మంచి క్రీడాకారులు భవిష్యత్తులో వచ్చి కర్నూలు అనగానే ఢిల్లీ లెవెల్లో కూడా అరే అక్కడ ఏదో స్పోర్ట్స్ యాక్టివిటీస్ చాలా బాగున్నాయంటే అక్కడి నుంచి స్టార్స్ వచ్చారు, స్పోర్ట్స్ స్టార్స్ అనే లెవెల్కి ఎదగాలని నేను మరి కోరుకుంటున్నాను. హాకీ కర్నూలు ఆధ్వర్యంలో 13వ హాకీ ఆంధ్రప్రదేశ్ సబ్ జూనియర్ మెన్ పోటీలను రాష్ట్ర సంఘం వారు మాకు కేటాయించినందుకు వారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరి కర్నూలు అంటే ఒకప్పుడు ఎంతగానో చరిత్ర గల పేరు. మరి ఎస్టీబీసీ గ్రౌండ్లో హాకీ ఆడి ఎంతోమంది ఉద్యోగాలు జాతీయ స్థాయిలో పాల్గొన్నారు. మరి అదే దాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతోనే మేము కూడా కర్నూలులో రేపు 10వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ఎస్టీబీసీ మరియు స్టేడియం గ్రౌండ్లలో ఈ యొక్క హాకీ పోటీలు నిర్వహించడానికి మేము వారు ఆహ్వానించినాము. ఈ యొక్క పోటీలకు 16 జిల్లాల క్రీడాకారులు వారికి ఇచ్చేస్తున్నారు. అదేవిధంగా అధికారులు మరియు సెలక్షన్ కమిటీ ఈ యొక్క క్రీడల్లో మంచి ప్రతిభ సాధించిన వారికి జాతీయ స్థాయి పోటీలు చండీగఢ్లో జరిగే ఈ యొక్క పోటీలకు వారి ఎంపిక జరుగుతుంది. కాబట్టి మన యొక్క కర్నూలులో ఎంతోమంది దాతలు ఉన్నారు. అందులో శంకర్ శర్మ గారు ఈ విధంగా మాకు రావడం మాకెంతో సంతోషకరం. కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ ఆదేశాల మేరకు 1వ వార్డులో కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో మహిళా శక్తి పథకాలపై ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు నగర తెలుగు మహిళా విభాగం అధ్యక్షురాలు రాజ్యలక్ష్మితో పాటు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికి తిరిగి మహిళా శక్తి పథకంతో పాటు భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాల ఉద్దేశాలను వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ నుండి టీడీపీ నేత టీజీ భరత్ను ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కర్నూలు నగరంలో ఎంతో కాలంగా సమస్యలు పరిష్కారానికి నోచుకోవటం లేదని, టీజీ భరత్ ఎమ్మెల్యే అయితే కర్నూలు నగరం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని వారు ప్రజలకు తెలిపారు. కర్నూలు నగరంలో కులమతాలు రాజకీయాలకు అతీతంగా టీజీ కుటుంబం సేవలు అందిస్తోందన్నారు. నమస్కారం. ఈరోజు 1వ వార్డు కండేరి నందు టీడీపీ ప్రచారం చేయడం జరిగింది. టీజీ భరత్ అన్నగారి ఆదేశాల మేరకే నగర కమిటీ మహిళలందరము కలిసి ఈరోజు ప్రచారం నిర్వహించాము. ప్రతి ఇంటింటికి వెళ్ళి టీడీపీ పథకాల గురించి, సూపర్ 6 పథకాల గురించి వివరించాము. అందరి ద్వారా సానుకూలమైన స్పందన ఉంది. ఇప్పుడున్న ఈ సమస్యలు దోమల బెడద ఎక్కువగా ఉంది. అదేవిధంగా వీధి కాలువలు, మురికి సమస్య, ఎక్కడ చూసినా సమస్యలమేమే. ఏ ఇంట్లో ఉన్న సమస్యనే. సమస్య లేని ఇల్లు ఒకటైనా ఉందా అని భూతద్దం పెట్టి వెతికినా సమస్యలు లేని ఇల్లు ఒక్కటి కూడా లేదు. ఏదో ఉంది, ఏ సమస్యను నివారించడం లేదు. చివరికి దోమల సమస్య, అదే ఒక చిన్న సమస్య, ఆ చిన్న సమస్యను కూడా నివారించలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఇప్పుడున్న ఈ ప్రభుత్వం వల్ల చాలా విసిగి వేశారు ప్రజలు. కాబట్టి టీడీపీ ప్రభుత్వం వస్తే, కర్నూలులో టీజీ భరతన్న గారు ఎమ్మెల్యేగా గెలిస్తే మీకు ఏ సమస్యలు ఉండవు. ముఖ్యంగా యువతకు ఉపాధి ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు అనేవి కల్పిస్తారు. అదేవిధంగా ఏ సమస్యలు లేకుండా చూసుకుంటారు. కాబట్టి ఒక్కసారి మీ ఆశీర్వాదం టీజీ భరతన్నకి అందివ్వాలని కోరుకుంటున్నాము. వాళ్ళు కూడా తప్పకుండా టీడీపీకి ఓటు వేస్తారని చెప్పడంలో చాలా ఆనందంగా ఉంది. సూపర్ 6 పథకాల గురించి వివరిస్తూ ఉంటే ఈ సూపర్ 6 పథకాలు చాలా సూపర్గా ఉన్నాయి అని వాళ్ళు అంటున్నారు. అది కూడా మాకు చాలా ఆనందం కలిగించింది. ప్రతి ఒక్కరిలో మార్పు అనేది తప్పకుండా రావాలి. ఈ చాలా మటుకు మార్పు వచ్చింది. ఈ 2024లో తప్పకుండా
అందరూ టీడీపీకి ఓటు వేస్తారని నమ్మకంతో ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. सभी को अस्सलाम वालेकुम। आज महाशक्ति कह के आज एक कार्यक्रम चला है महल्ले में हमारे, बहुत से घरों में फिरे, बहुत से घरों में जाके बात किए। हर कोई भी अपनी परेशानी अपनी मुसीबतें बोल रहा है। ये हुकूमत के वजह से जो नुकसानात हो रहे हैं सभी बता रहे हैं। नालियों में इतना कचरा है, इतनी गंदगी है, मच्छरों से इतनी परेशानी है कि हर कोई यही मसला बोल रहा है कि आगे चल के हमें ऐसी हुकूमत को वोट नहीं देंगे, तेलुगुदेशम पार्टी को जिताएंगे, टीजी भरत को एमएलए बनाएंगे। अच्छे स्कीम है नाना चंद्रबाबू नायडू साहब के बोल के हर कोई तारीफ़ कर रहे हैं। हर महल्ले में, हर गली में, हर एक के पास हम लोग तारीफ़ सुन रहे हैं तेलुगुदेशम पार्टी की। इंशाअल्लाह आगे चल के तेलुगुदेशम पार्टी को वोट देने के लिए हम भी खुशी के साथ बोल रहे हैं बोल के पूरे महल्ले वाले हम मुझे बोले हैं। बहुत बहुत खुशी की बात है। बहुत बहुत शुक्रिया मुझे मौका देने का। ఈరోజు మేము 1వ వార్డులో శ్రీ మహిళా శక్తితో పాటు కలిసి మీ సూపర్ 6 పథకాల గురించి వివరించడం జరిగింది. మీరు ఇచ్చిన ఈ సూపర్ 6 పథకాల్లో ఒకటి ముఖ్యమైనది ఏంటంటే పిల్లల చదువుల కొరకు ప్రతి ఒక్కరికి 15,000 చొప్పున మీరు పథకంని వదిలారు. వాళ్ళ ఆర్థిక సమస్యల వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల ముందుకు రాలేకపోతున్నారండి. చాలా టాలెంటెడ్ పిల్లలు కూడా వెనకబడిపోతున్నారు. ఎక్కడికి అక్కడ చదువులు ఆగిపోతున్నాయి. సో ఈ అన్నగారు ప్రవేశపెట్టిన ఈ పథకం వల్ల వెనకబడిన ఈ పిల్లల చదవాలన్న పిల్లల కోరిక కూడా నెరవేరుతుంది. 14వ వార్డులో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ మహిళా కమిటీ ఆధ్వర్యంలో నగరమా మేలుకో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం మహిళా కమిటీ అధ్యక్షురాలు మారుతి శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శ్రీమతి జకియా అన్సారీ, స్థానిక నాయకులు అబ్బాస్, రామాంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు. అలాగే తెలుగుదేశం పార్టీ అధిష్టానం రూపొందించిన సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కర్నూలు ఎమ్మెల్యేగా టీడీపీ నేత టీజీ భరత్ను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. టీజీ భరత్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కర్నూలు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడంతో పాటు తనకున్న పరిచయాలతో పరిశ్రమలు రప్పించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తారని వివరించారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందరికీ అందాలన్నా, రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలన్నా రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈరోజు మహాశక్తి పథకాలు ప్రచారంలో భాగంగా 14వ వార్డులో కార్పొరేటరు శ్రీమతి జాకియా అక్సరీ గారు మరియు వార్డు ఇన్ఛార్జి అబ్బాస్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ప్రతి చోట కూడాను మహిళలు ఒకటే మాట మాట్లాడుతున్నారు, రేట్లు పెరిగిపోయినాయి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక మేమందరం కూడాను సర్వనాశనమయ్యాము, ఈ ప్రభుత్వాన్ని మేము అనవసరంగా ఎంచుకున్నామని చెప్పి ప్రతి ఒక్క మహిళలు బాధపడుతున్నారు. అటువంటి మహిళలకి మేము ఇప్పుడు ఇస్తున్నటువంటి సూపర్ 6 పథకాలు చాలా ఒక ఆహ్లాదాన్ని ఇచ్చినట్టుగా అనిపించినాయి. అలాగే ఈ రోజున ఈ వార్డులో చాలామంది మహిళలు కూడా మాకు కోఆపరేట్ చేస్తూ మా ఎమ్మట వచ్చారు, మా అసెంబ్లీ కమిటీ వెమ్మట. అంటే వాళ్ళలో ఎంత ప్రోత్సాహకరము, ఎంత ఆనందం ఉంటే వచ్చి ఉంటారనేది మనం కూడా అర్థం చేసుకోవాలి. అలాగే మేము ప్రతి వార్డులో తిరుగుతున్నప్పుడు ప్రతి ఒక్క బ్రాహ్మణ కుటుంబాలు కూడా రోడ్డున పడ్డాయి. మా కార్పొరేషన్ కోల్పోయినాము, బాబు గారు వస్తే మళ్ళీ కార్పొరేషన్ వస్తుంది, మేమంతా మీకు మద్దతు ఇస్తామమ్మా అని చెప్పానని మా వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేయడం జరుగుతున్నది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చాలా ఆనందంగా ఉన్నారు. ఒక్క ఛాన్స్ ముఖ్యమంత్రి, ఒక్క ఛాన్స్తోనే వెళ్ళిపోతాడు, బాబు గారిని మేము ముఖ్యమంత్రి చేసుకుంటామన్నారు. అలాగే కర్నూలులో కూడాను టీజీ గారి ఫ్యామిలీ అభివృద్ధి చేసింది కాబట్టి టీజీ గారి కుటుంబానికే ఈసారి వారి అబ్బాయికి మేము ఓటు వేసి వారినే ఎమ్మెల్యే గెలిపించుకుంటాము అని కూడా చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరి బ్లెస్సింగ్స్ కూడా భరత్ గారికి ఉంటాయి అని చెప్పని మేము కూడా కోరుకుంటున్నాము. ఈరోజు 14వ వార్డులో పార్లమెంట్ మహిళా కమిటీ ఆధ్వర్యంలో ఇంటింటికి భరతన్న గారి గురించి ప్రచారం చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో అధోగతి చేసి ప్రజలందరికీ చాలా ఇబ్బందిగా కలిగిస్తూ ఉన్నారు. రాబోయే దినాల్లో చంద్రబాబు నాయుడు గారిని ఓటేసి మన భరతన్న గారికి ఓటేసి గెలిపించుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్ కానీ మన కర్నూలు కానీ డెవలప్మెంట్ అవుతుందని మేము ఆశిస్తూ ఉన్నాం. ఎందుకంటే గత 3 సంవత్సరాల నుంచి కార్పొరేటర్ ఎన్నికైనాము, మేము అర్జీలు పెట్టి కలెక్టర్ గారికి ఇవ్వడము, కమిషనర్ గారికి ఇవ్వడము, తిరగడము, ఈ డెవలప్మెంట్ గురించి మేము శాయశక్తిలా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మేము ఏ రోజైతే గొంతు ఇప్పి మేము చేస్తే అప్పుడు వీళ్ళు అధికారులు అయితేనేమి వీళ్ళంతా ముందుకొచ్చి చేపడుతూ ఉన్నారు.
ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, మేము ప్రతి సచివాలయంకి 20 లక్షలు అంటూ ఒకటి ఫండ్ అలాట్ చేశాము, మేము గడప గడప అన్నారు. ఇంతవరకు గడప గడప కాదు, అతోగతి ఏ రకంగా అభివృద్ధి లేదు. చిన్నప్పటి నుంచి ఉద్యోగ అవకాశాలు చాలా తగ్గినాయి. ఉద్యోగాలు చాలామంది వేలల్లో ఉద్యోగాలు కోల్పోయినారు, కానీ ఆ ఉద్యోగాలను ఎవరు భర్తీ చేయలేకపోతున్నారు. ఈ విధంగా ఖర్చులు పెరిగిపోవడము, జీతాలు తగ్గిపోవడం అంటే చాలా బాధాకరమైన విషయము. ఇంట్లో పిల్లలకు కూడా ఏమీ సరిగా ఆహారాలు అందించలేని పరిస్థితిలో ఉంది గవర్నమెంటు. కాబట్టి మన చంద్రబాబు నాయుడు గారు రావాలి. అదేవిధంగా మన భరత్ సార్ గారు కర్నూలు ఇన్ఛార్జ్, టీడీపీ ఇన్ఛార్జ్ గారు, మన భరత్ సారు, టీజీ సార్ కూడా ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. ఆయన కుమారుడు సార్ ఎన్నో పనులు చేస్తున్నారు, ఎన్నో వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు. అదేవిధంగా 2-3 నెలల కిందట కూడా మనకు ఉచితంగా గుండెకి అన్ని టెస్టులు చేపించడానికి 3,000 దాకా 3,500 దాకా ఖర్చు అయ్యేది. అటువంటి పరీక్షలకు వేలల్లో ఇచ్చినారు ప్రతి ఒక్కరు వెళ్ళి. ఎందుకంటే ఈ కరోనా వచ్చినప్పటి నుంచి హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి. తొందరగా తెలుసుకుంటే దానికి ఉచితంగా ఏదైనా కానీ మనం బాగా డాక్టర్ దగ్గర చూపెట్టుకోవడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో సారు గౌరీ గోపాల్లో ఇచ్చినారు. మన వాళ్ళు మన వార్డు నుంచి కూడా చాలామంది వెళ్ళి టెస్టులు చేయించుకోవడం జరిగింది. అవి హార్ట్, కార్డియాక్, అవి అన్ని టెస్టులు అంటే 3,000 3,500 దాకా అవుతుంది. అంత ఖర్చుతో కూడిన టెస్టులని మన భరత్ సార్ గారు ఫ్రీగా ఇచ్చినారు. కాబట్టి దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాలి, మన సార్ గారికి ఓటేయాలి. ఈసారి టీడీపీ గెలిపించాలి, మన చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలని నేను కోరుకుంటున్నాను. జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలను పురస్కరించుకొని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో శాంతిరాం లేజర్ కంటి వైద్యశాల సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కేజీ గంగాధర్ రెడ్డి, జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శ్రీధర్, ఆర్డీఓ రమేష్, క్యాంపు ఆర్గనైజర్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాహనాల డ్రైవర్లకు ఉచితంగా కంటి వైద్య పరీక్షలను నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులను అందచేయటంతో పాటు అవసరమైన సలహాలు, సూచనలు అందచేశారు. ఈ సందర్భంగా రవాణా శాఖ అధికారులు మాట్లాడుతూ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ జాతీయ రహదారి భద్రతా నియమాలను పాటించి ప్రమాదాలకు దూరంగా గమ్యాలకు చేరుకోవాలని కోరారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, కార్లలో ప్రయాణించే సమయంలో ఖచ్చితంగా సీట్ బెల్ట్ ధరించాలని తెలిపారు. కంటి వైద్య శిబిరంలో పాల్గొన్న వారికి అవసరమైన వైద్య చికిత్సలను అందజేస్తున్నామన్నారు. ఆన్ పార్ట్ ఆఫ్ 35th నేషనల్ రోడ్ సేఫ్టీ వీక్ ఈరోజు ఈ జిల్లా గ్రంథాలయంలో మదర్ తెరీసా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఈ హెల్త్ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నామండి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. దీంట్లో ఆటో రిక్షా వాళ్ళు, లోకల్ డ్రైవర్స్, తర్వాత సిటిజన్స్ అందరినీ కూడా దీంట్లో ఇన్వైట్ చేయడం జరిగింది. దీనికి జాయింట్ కలెక్టర్ మేడము అధ్యక్షత వహిస్తారు. దీంట్లో భాగంగా ఏంటంటే అందరికీ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ క్రియేట్ చేయటం, దాంట్లో భాగంగా ఈ రోడ్డు యూజర్స్కి సేఫ్టీ అవేర్నెస్ సిగ్నల్స్ ఇవి ఇవ్వటం, దాంతోపాటు అందరికీ కూడా హెల్త్ చెకప్ చేసి వీళ్ళకి బీపీ, షుగరు, దాంతోపాటు వీళ్ళకి ఐ క్యాంపులు, ఐ టెస్టింగ్ క్యాంప్స్ కండక్ట్ చేసి వీళ్ళ దాంట్లో ఎవరికైతే ఈ ఐ ప్రాబ్లం ఉంటే వాళ్ళందరికీ అద్దాలు, తర్వాత అవసరమైతే ఆపరేషన్స్ కూడా చేయించడం జరుగుతుంది సార్. దీంట్లో భాగంగా నేను అందరికీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అందరూ ఖచ్చితంగా రోడ్ సేఫ్టీ నిబంధనలు పాటించండి. వాహనాలు నడిపేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్లు పెట్టుకోండి. కారులో ప్రయాణించేటప్పుడు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించండి. వాహనం నడిపేటప్పుడు సెల్ ఫోన్ యూజ్ చేయడం కానీ, మద్యం సేవించి వాహనం నడపడం కానీ ప్రమాదకరం. ఈ యొక్క మెసేజ్ని మీ ద్వారా కర్నూలు పుర ప్రజలందరికీ కూడా చేరవేయాలని, అందరూ కూడా సేఫర్ జర్నీ చేయాలని మీ అందరి తరఫున నేను కోరుకున్నాను. థ్యాంక్ యూ. ఈ నెల 14వ తేదీ జరగనున్న కల్లూరు శ్రీ గోడల వీర హనుమంతరాయ ఆలయ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలకు సంబంధించిన ప్రచార పోస్టర్ను దామోదర ఆయిల్ మిల్స్ అధినేత సంగిరెడ్డి రాజేష్ రెడ్డి, అలాగే మహేశ్వరరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కల్లూరు గ్రామ పెద్దలతో పాటు ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దామోదర ఆయిల్ మిల్స్ అధినేతలు సంగిరెడ్డి రాజేష్ రెడ్డి, అలాగే మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీ కల్లూరు శ్రీ గోడల వీర హనుమంతరాయ ఆలయం ద్వితీయ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఆ రోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు రాతిదూలం లాగుడు పందాలు,
కబడ్డీ, భక్తి పాటల పోటీలు నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ గోడల వీర హనుమంతరాయ స్వామి వారి ఆశీస్సులు పొందాలని కోరారు. శ్రీ శ్రీ గోడల వీర హనుమంతరాయల ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14వ తారీఖు ఉత్సవాలు జరుగుతున్నాయి. ఉదయం 7:30 నుంచి పూజా కార్యక్రమంతో మొదలయ్యి అదే రోజు మనకి ఎద్దుల పందాలు, తర్వాత కబడ్డీ పోటీలు, భక్తి పాటల పోటీలు జరుగుతున్నాయి. అందరు భక్తులను వచ్చి ఇక్కడ పాల్గొని దేవుని ఆశీస్సులు పొందవలసిగా కోరుతున్నాం. శ్రీ గోడల వీర హనుమంతరాయుని ద్వితీయ వార్షికోత్సవం 14వ తారీఖు జరగనున్నది. ఈ వార్షికోత్సవం 14వ తారీఖు పూజా కార్యక్రమాలు 7:50 నుండి 1 గంట వరకు నిర్వర్తించబడును. ఇదే సందర్భంగా కబడ్డీ పోటీలు, ఎద్దుల పందాలు, తర్వాత లలిత పీఠం వారిచే కోలన్నలు, భక్తి భజన బృందాలు పాల్గొంటాయి. భక్తులందరూ విచ్చేసి విరివిగా దేవుని ఆశీస్సులు పొంది అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. గోడల వీర హనుమంతరాయుడి ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 13, 14వ తారీఖు మంగళవారం, బుధవారం 13వ తారీఖు కబడ్డీ పోటీలు ప్రారంభించడం జరుగుతున్నది. 14వ తారీఖు అలాగే బుధవారం రోజు బండలాగుడు పోటీలు జరుగుతున్నవి. ఈ కార్యక్రమానికి మహేశ్వర సిద్ధాంతి గారితో పూజక్రమం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి సహకరించిన మన కబడ్డీకి దాతలు, మన బండబంద కబడ్డీ దాతలు సాపూరు వీరయ్య, జైసాయి బిల్డర్స్ 50,000, కుమారి సాపూరు మాదిరి, ఎం ఇస్మాయిల్ రియల్ ఎస్టేట్ 40,000 రూపాయలు సెకండ్ ప్రైజు, 30,000 కె వెంకటేశ్వర్లు రియల్ ఎస్టేట్ 3వ ప్రైజు, బందెల కుర్వ బీరప్ప గారు భీమరస్వామి దేవాలయం పూజారి 4వ బహుమతి, మీసాల దేవదానం మాజీ రైతు సంఘం అధ్యక్షులు కల్లూరు 10,000 రూపాయలు బహుకారం చేస్తున్నారు బహుమతి. కబడ్డీ పోటీలకి దాతలు బుడగజంగం సంగమేశ్వరం శివప్పనగర్ ఎస్టేట్ కల్లూరు 20,000 రూపాయలు, కడమంచి రామారావు గారు 15,000, సంపతి తారకేశ్వర రెడ్డి గారు కల్లూరు నంద్యాల జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు 8,000, ఎన్ రాకేష్ గారు కల్లూరు 6,000, బందిగా జగదీష్ గారు ఓబీసీ మోర్చా మాజీ అధ్యక్షులు బీజేపీ, ఆదినారాయణ ఎల్ఐసి ఏజెంట్ గారు 5,000 బహుకరించడం జరుగుతున్నది. అలాగే లలితా పీఠవానొచ్చే కోలన్న బృందానికి దామోదర ఆయిల్మిల్ వారు మహేశ్వర రెడ్డి గారు బృందం వాళ్ళ కంపెనీ తరపున దాతలు వారు. అలాగే భక్తి పాటల పోటీలకు డోగురు అమర్ కుమార్ గారు, దీనికి భక్తి పాటల పోటీలకు అమర్ కుమార్ గారు ప్రైజు దాతలు. ఈ కార్యక్రమానికి మా కల్లూరు గ్రామ ప్రజలు, పెద్దలు, దామోదర్ మిల్ ఆయిల్ అధినేత మహేశ్వర రెడ్డి గారు, రాజేశ్వర రెడ్డి గారి సహకారం వల్ల ఇది 2వ వార్షికోత్సవం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి భక్తులంతా విచ్చేసి దిగ్విజయం చేయాల్సిందిగా కోరుచున్నాము. అలాగే మా కల్లూరు గ్రామ రైతులు, గ్రామ పెద్దలు అందరి సహకారంతో మహేశ్వర రెడ్డి, మా రాజేశ్వర రెడ్డి గారి సహకారంతో ఇంకా ఈ గుడి అభివృద్ధి చెందాలని కోరుకుంటూ కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి భరత్ను ఎమ్మెల్యేగా గెలిపించడమే లక్ష్యంగా కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రూపొందించిన నగరమా మేలుకో కార్యక్రమం నగరంలోని 3వ వార్డులో జరిగింది. ఈ కార్యక్రమంలో కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాగరాజు యాదవ్తో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రతి ఇంటికి వెళ్లి భవిష్యత్తుకు గ్యారంటీకి సంబంధించిన కరపత్రాలను అందజేశారు. 3వ వార్డులో జరిగిన నగరమా మేలుకో కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాగరాజు యాదవ్ మాట్లాడుతూ నగరంలో తాము నిర్వహిస్తున్న నగరమా మేలుకో కార్యక్రమానికి ప్రజల నుండి స్వచ్ఛందంగా స్పందన లభిస్తోందన్నారు. ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ ప్రాంతాల్లో ఉన్న సమస్యలను వివరిస్తున్నారని తెలిపారు. కర్నూలు నగరంలో గతంలో ఎన్నడూ లేని విధంగా దోమల ఉధృతి పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. సాయంత్రం 6 గంటల నుంచి ప్రజలు బయటికి రావాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. దోమల ఉధృతిని నివారించడంలో నగరపాలక సంస్థ అధికారులు విఫలం చెందారని వివరించారు. అలాగే రానున్న ఎన్నికల్లో కర్నూలు ఎమ్మెల్యేగా టీజీ భరత్ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కర్నూలు ఎమ్మెల్యేగా టీజీ భరత్ను గెలిపిస్తే కర్నూలు నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడంతో పాటు పరిశ్రమలను రప్పించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధ్యాయ అవకాశాలు కల్పిస్తారని తెలిపారు. నగరమా మేలుకో కార్యక్రమం ఈరోజు 3వ వార్డులో కూడా మీరందరి సహకారంతో కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. రాష్ట్రంలో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తున్నాము. ఈ యొక్క నగరంలో ఎక్కడికి పోయినా కూడా దోమలు 6 గంటల నుంచి 8 గంటల వరకు మనుషుల్ని బయటికి తిరగనీయకుండా విచిత్రమైనటువంటి 30-40 సంవత్సరాల ముందు కాలంలో ఎప్పటి నుంచి కూడా లేనటువంటి కొత్త కాలం ఇది, దోమల కాలం అని చెప్పేసి
ప్రజలందరూ కూడా అసలు ఏం కాలం వచ్చిందో అర్థం కావడం లేదు మాకు అని చెప్తున్నారు. వారికి మేము ఒకటే చెప్తున్నాము, ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ఈ వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మేయరు, ఎమ్మెల్యే వీళ్ళందరూ ఈ రాష్ట్రంలో మనుషుల రక్తాన్ని పీలుస్తారు. 6 నుంచి 8 వరకు మాత్రమే ఈ దోమలకు వదిలేసినారని చెప్పడం, వారు కూడా ఇది కరెక్టే. కాబట్టి మా రక్తం అంతా అయిపోయింది, ఇంకా రాష్ట్రంలో పీల్చడానికి ఏమీ లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని పంపిస్తాం, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటాం. అట్లాగే ఈ నగరం బాగుపడాలన్నా, అభివృద్ధి జరగాలన్నా, పరిశుభ్రత పాటించాలన్నా కూడా టీజీ భరత్ గారిని గెలిపించుకుంటే తప్ప మంచి రోజులు మాకు రావు అని చెప్పేసి ప్రజలందరూ కూడా మాకు తెలియజేయడం జరుగుతుంది. అసలు ప్రజల్ని మేలుకొల్పాలని మేము పోతుంటే ప్రజలే మమ్మల్ని మేలుకొనే పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం, ఈ ఎమ్మెల్యే యొక్క వైఫల్యం, ఈ మేయర్ యొక్క వైఫల్యం, ప్రస్తుతం ఉన్నటువంటి కార్పొరేటర్లు. వీళ్ళు సంపాదన మీద పెట్టిన దృష్టి ఈ నగరంలో పనులు చేయాలన్నటువంటి కార్యక్రమాల మీద పెట్టింటే ఈరోజు ఈ సమస్యలు లేవు, ఉండేవి కాదు. కాబట్టి మనుషులు ఏ విధంగా అయితే బ్రతకాలనుకున్నారో ఆ యొక్క పరిస్థితులు మళ్ళీ రావాలి అంటే ఇక్కడ భరత్ గారిని గెలిపించుకుందాం, చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేసుకుందాం. అట్నే ముఖ్యమంత్రిని చేసుకున్న తర్వాత 6 గ్యారెంటీలు మన మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు పెట్టడం జరిగింది. ఈ గ్యారెంటీల వల్లనే ఈ సర్వనాశనమైనటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ మనం కాపాడుకుంటామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ప్రజలందరూ కూడా మీ యొక్క పరిస్థితి, మీరు చెప్పే ప్రచారం కానీ, మీ యొక్క నాయకుడి ప్రభుత్వ పాలన కానీ మేము గతంలో చూసిన టీజీ భరత్ సార్ సర్వే చేసినప్పుడు ప్రతి ఒక్కరు అన్నారు టీజీ భరత్ గారికి మేము ఓటు వేస్తామని. ప్రతి ఒక్కరు అన్నారు ఈ మాట. అసలు నేను చేసిన బూత్ ఇన్ఛార్జిలో ఒక్కరు కానీ నేను వేయనన్నే లేరు. ప్రతి ఒక్కరు మేము భరత్ సార్కే వేస్తాము, చంద్రబాబుకే వేస్తాము ఓటు అని అన్నారు. ఆయన కుటుంబము, ఆయన చేసిన పనుల వల్ల మొత్తం జనాలందరూ మారిపోయినారు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం గ్యారెంటీ, చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడం గ్యారెంటీ. భరత్ సార్ మంచి మెజారిటీతో ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నాను. నగరమా మేలుకో అనే ప్రోగ్రాంకి నాగరాజ్ యాదవ్ గారు భరతన్న ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం వల్ల ఎంతో విజయవంతంగా ప్రజల ముందుకు వచ్చింది. అలాగే ఈ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జెండా ఎగరాలని అందరూ కోరుకుంటున్నారు. సీఎం కంపల్సరీగా నారా చంద్రబాబు నాయుడు గారు మన కర్నూలులో భరతన్న గారు గెలవాలని ఎమ్మెల్యేగా ప్రజలు కోరుకుంటున్నారని తెలియజేస్తారు. కర్నూలు ప్రజలకు నమస్కారం. ఈరోజు నగరమా మేల్కో కార్యక్రమంలో భాగంగా నాగరాజ్ యాదవ్ గారు టౌన్ ప్రెసిడెంటు, టీజీ భరత్ గారు నియోజకవర్గం ఎమ్మెల్యేగా అభ్యర్థి అయినటువంటి టీజీ భరత్ గారు ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారం చేయడం జరుగుతుంది 6 పథకాల గురించి. ఈ పథకాలన్నీ ప్రతి ఇంటికి ఆల్రెడీ బూత్ ఇన్ఛార్జీలంతా చేరవేసినారు. డోర్ టు డోర్ నాయకులు తిరగాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా గెలుస్తారు. చంద్రబాబు గారు సీఎం అవుతారు. మన కర్నూలు అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందాలంటే టీజీ భరత్ గారు గెలిస్తేనే అభివృద్ధి చెందుతుందని వాళ్ళే ఓటర్లే చెప్తున్నారు. ఈ సందర్భంగా ఈ విషయాలు తెలిపినటువంటి కర్నూలు ప్రజలకందరికీ నమస్కారం. టీజీ భరత్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. నమస్కారం, నా పేరు చంద్రకాంత్, నేను పార్లమెంట్ ఉపాధ్యక్షుడిని. ఇప్పుడు మేము మేలుకో నగరమా అనే దానికి తిరుగుతుంటే వాళ్ళే మాకు నేర్పిస్తున్నారు. మేము ఖచ్చితంగా టీజీ భరత్ కార్డు చేస్తాం, సైకిల్ గుర్తుకు వేస్తామని అంటున్నారు. ఇది సార్ ఉదాహరణ వయసు వాళ్ళకు. ఇంకా అత్యధిక విజేతంకో మన టౌన్లో మేము ఇప్పటికీ 3 నెలలు తిరుగుతున్నాం మేలుకో నగరమా అని. మేలుకో నగరం అంటే వాళ్ళే మాకు నేర్పిస్తున్నారు. అయ్యా మేము ఖచ్చితంగా మేమే చేస్తాము ఓట్లు, మేము బయటకు వచ్చి మేమే ఓట్లు వేస్తాము, మేము వచ్చే పని కూడా లేదు, మాకు అర్థమైపోయింది గవర్నమెంట్ది. మేము ఖచ్చితంగా టీజీ భరత్ గారికి వేసి గెలిపించుకుంటాం అంటున్నాం. ప్రభుత్వ శారదా సంగీత కళాశాలలో సద్గురు శ్రీ త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రముఖ సంగీత గాత్ర విద్వాంసురాలు సిందేపల్లి సరస్వతి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మునికుమార్తో పాటు పూర్వ విద్యార్థులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంచరత్న శ్రీగోష్ఠి గానాన్ని ఆలపించారు. కళాశాలలో జరిగిన సద్గురు శ్రీ త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవాలు అందరినీ ఆకట్టుకున్నాయి. సురనాథ ముఖాచిత పాదయోగ, సురనాథ ముఖాచిత పాదయోగ,
పరిపాలయ మామి ఇంకా ఏ కర్మమా ఇది నీకో ధర్మమా శ్రీరామ శ్రీరామ శ్రీ మనోహరమ శ్రీరామ శ్రీరామ శ్రీ మనోహరమ మా బాగుగా చూడుమా పంకజ. స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో ఈరోజు ఇండియా న్యూ సెలక్షన్స్ ట్రయల్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని 12-17 సంవత్సరాల లోపు క్రీడాకారులకు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆర్సి గౌతమ్ సింగ్ వర్ది, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎస్టీసీ కార్తికేయన్, కర్నూలు సెంటర్ ఇన్ఛార్జి పివి చంద్రశేఖర్, ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ కార్యదర్శి చంద్రమౌళి, నేషనల్ మెడలిస్టు రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎంతో కృషి చేస్తోందన్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో క్రీడాకారుల కోసం ప్రత్యేకంగా హాస్టల్ వసతి కూడా ఏర్పాటు చేసినట్లు వివరించారు.